హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నెక్స్ట్ డే మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. నేను మీ లక్ష్మీ చౌదరిని. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావన పార్ట్ 121తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అక్క, అసలు పిల్లలు లేకపోతే ఏంటో ఇల్లు ఇల్లులా లేదు, ఎంతమంది ఉన్నా ఏమీ తోయడం లేదు అని విజయ గారితో అంటారు వాణి. వాళ్ళు వెళ్ళి 2 రోజులే అయ్యింది. మీ బావగారైతే చిన్న పిల్లోడిలా పిల్లల కోసం బెంగ కూడా పెట్టుకున్నారు. ఇందాకటి నుంచి బ్రేక్ఫాస్ట్ చేయమంటే ఇప్పటికీ చేయట్లేదు. అదేమంటే తినబుద్ధి కావడం లేదు అని గోల అని మాట్లాడుకుంటున్న వీళ్ళ మాటలు విని స్నేహ అక్కడికి వచ్చి, ఈ విషయం గనక ఐషు అక్కకి తెలిస్తే బావతో చెప్పి వెంటనే రిటర్న్ టికెట్లు చేపిస్తుంది. ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది. ఇంకో 5 రోజులైతే వాళ్ళే వచ్చేస్తారు. అయినా వాట్సాప్ గ్రూప్లో నిన్న వాళ్ళు తిరిగిన ప్లేసెస్ అన్నీ ఫోటోలు పెట్టారు కదా, అవి చూసి ఎంజాయ్ చేయండి. ఈ 4 రోజులు నాతో ఆడుకోవచ్చు కదా అని నవ్వుతూ అడుగుతుంది స్నేహ. నీతో ఏం ఆడుకోవాలమ్మా, ఇంతకీ వరుణ్ ఎక్కడా, పొద్దున్నుంచి కనిపించలేదు అని అడుగుతారు వాణిగారు. బావ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయారుగా, 9 ఆఫీస్లో ఉండాలని బయలుదేరి వెళ్ళిపోయాడు అని అంటుంది స్నేహ. మా వరుణ్కి కూడా బాధ్యత వచ్చేసింది. రాత్రి కూడా వచ్చేసరికి 9 అయింది అంటారు విజయ గారు. అలా ఎన్ని రాత్రులు మా శివు లేటుగా వచ్చాడు, ఒక్కరోజు లేటుగా వస్తే బాధపడిపోతున్నావు అని అంటారు రుక్మిణి. కొడుకు కష్టపడుతున్నాడని లేదు అసలు నీకు అని రుక్మిణి తల మీద చిన్నగా మొడతారు విజయ గారు. మా పెద్దబ్బాయి కంటే వీళ్ళేం పెద్ద కష్టపడిపోవడం లేదులే, తెగ ఫీల్ అయిపోతున్నారు మీరు అని రుక్మిణి గారు అంటారు. నిజంగా మీరందరూ గ్రేట్ అత్తయ్య, మేము కూడా ఇలాగే ఉండాలి అని అంటుంది స్నేహ. ఉండాలనే కదా మేము కోరుకుంటుంది. మీ ముగ్గురు ఓకే, మీతో మాకు భయం లేదు. ఇక చిన్నోడికి ఎవరొస్తారో తెలీదు అని అంటారు వాణి గారు. వాడికి ఇంకా చాలా టైం ఉంది, ఇప్పటి నుంచి ఎందుకు కానీ మనం అనుకున్నామా ముగ్గురు బంగారాలు లాంటి కోడళ్ళు వస్తారని, అలాగే 4 వాళ్ళు కూడా మంచోళ్ళే వస్తారులే అని అంటారు విజయ గారు. సరే పదండి, ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం, 9 దాటిపోయింది అని స్నేహ, నువ్వు వెళ్ళి మీ మావయ్యని తీసుకురామ్మా అని రావుగారి దగ్గరికి స్నేహని పంపిస్తారు. అందరూ రావడంతో పిల్లల గురించి మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ కానిస్తారు రావుగారి కుటుంబం. ఏంటంకుల్, ఈ ఫేక్ పాప గదిలో నుంచి తినడానికి తప్ప ఇంకా దేనికి రావడం లేదు అంటాడు చేతన్. మంచిదే కదా చేతన్, ఆ అమ్మాయి ఎదురుగా వస్తుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నా కూతురు మొహం కాబట్టి కొంచెమైనా భరించగలుగుతున్నాను, కానీ ఇలాంటి మోసగాలను నేను అస్సలు భరించలేను. ఇన్నేళ్ళు ఆస్ట్రేలియాలో బిజినెస్ చేసినా ఎప్పుడూ ఎవరికీ తల వంచింది లేదు. నా బిజినెస్ ఏదో నేను చేసుకోవడం తప్ప ఎవరి గురించి పట్టించుకునేవాడిని కూడా కాదు. అలాంటిది నా కూతుర్ని ఎలా ట్రాప్ చేశారో అర్థం కావడం లేదు. చెప్పారు కదా శివాంశి గారు, మీ అమ్మాయి మాట్లాడిన మాటలు విని వాళ్ళు మీ వెనక పడ్డారు అని చేతన్ అంటాడు. ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం కావడం లేదు అని రమేష్ గారు బాధగా అంటారు. వెళ్ళారు కదా అంకుల్, తప్పకుండా మీ అమ్మాయిని తీసుకొని వస్తారు, బాధపడకండి అని చెబుతాడు చేతన్. పగిలిన గ్లాసు కన్నంలో నుంచి బయటికి చూస్తూ, ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ, ఎనీబడీ హియర్ అని అరుస్తూ ఉంటుంది నిఖిత. మొదలుపెట్టిందిరా మళ్ళీ, రోజు ఇదొక గోల అయిపోయింది ఈవిడతో, ఎన్నిసార్లు చెప్పినా అదే గోల మళ్ళీ అని టిఫిన్ పట్టుకొని లోపలికి వస్తాడు ఒకడు. అతన్ని చూసి, ప్లీజ్ నన్ను వదిలేయండి, ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఇలా బంధిస్తారు నన్ను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటుంది నిఖిత. నోరు మూసుకొని తెచ్చింది తినో, నువ్వు తినడం మానేసి నీరసంగా పడుకున్నా ఎక్కడ నిన్నెవరూ వదలరు. నీకిప్పుడు ఏదైనా అయితే బాస్ మమ్మల్ని ఊరుకోడు, అందుకే నిదానంగా చెబుతున్నాం. అయినా అలా అరవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు, నువ్వెంత అరిసినా ఇక్కడ ఎవ్వరూ నీకు కనిపించరు, ఈ చుట్టుపక్కలకు ఎవరూ రారు, గొంతు పోవడం తప్ప ఉపయోగం లేదు నీకు. మర్యాదగా తినేసి ఒక మూలన పడి ఉండు. కాదు కూడదని ఓవర్ చేస్తే ఎంతమంది మగాళ్ళు ఉన్నారు చూసావు కదా, నువ్వు ఒక్కదానివి ఆడదాని ఉన్నావు,
ఏమైనా చేయగలం. మంచిగా ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని అలా ఉండనివ్వు. నువ్విలా అరుస్తూ, కేకలేస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశావంటే అందరం కలిసి గ్యాంగ్ రేప్ చేసేస్తాం. చచ్చి ఊరుకుంటావు అని అంటాడు అతను. ఆ మాట వినగానే సైలెంట్‌గా ఒక పక్కకు వెళ్లి కూర్చుంటుంది నిఖిత. అతనక్కడి నుంచి బయటకు వెళ్ళగానే రూమ్ డోర్ లాక్ చేసేసుకుంటుంది భయంతో. నేనిక్కడున్నట్టు ఎవ్వరికీ తెలీదు. అక్కడ నా రూపంలో ఒక అమ్మాయి ఉంది. డాడీకి ఇంకా అనుమానం రాదు. మిస్ యూ డాడ్. మిమ్మల్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. నన్ను కాపాడేది ఎవరు? ఇక్కడే చచ్చిపోవాలా నేను? అని ఏడుస్తూ కూర్చుంటుంది నిఖిత. వావ్! నాన్న! అయితే మమ్మల్ని ఈరోజు తీసుకువెళ్తున్నావా అడ్వెంచర్ చేయడానికి? అని ఇద్దరు ఎక్సైట్మెంట్‌తో అడుగుతారు పిల్లలు. ఆ! నాన్న, ఇందులో మీరు కూడా భాగం అవుతున్నారు. బట్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అక్కడున్నదంతా చాలా పెద్ద పెద్ద క్రిమినల్స్. తేడా వస్తే వెనకాడకుండా ఏదైనా చేస్తారు. కాబట్టి నేను చెప్పినట్టు మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. అలా అయితేనే మిమ్మల్ని తీసుకువెళ్తాను అని అంటాడు శివ్. తప్పకుండా నాన్న. మీరు చెప్పినట్టే చేస్తాం. ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడే వెళ్ళిపోదామా? అని అడుగుతాడు ఆయుబ్. ఇప్పుడు కాదు. మీకు కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాలి. కొన్ని చెప్పాలి. సాయంత్రం మీ గెటప్స్ అన్నీ మార్చాలి. అప్పుడు వెళ్దాం. ఉద్యమం ఎందుకు నాన్న? కంగారు పడుతుంది. ఆ కంగారులో మేం కూడా దొరికిపోతాం. ఉద్యమని నీతోనే ఉంచుకో. అన్నా నేను వెళ్ళి వాళ్ళని డైవర్ట్ చేసేస్తాం అని అంటుంది ఆశి. ఇంత లేవు? నువ్వేమో ధైర్యవంతురాలివి. నేను కంగారు పడతానా? మీకు బాగా మీ నాన్న ఇచ్చిన అలసి ఎక్కువైపోయింది. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు అని చిరుకోపంగా అంటుంది ఐషు. లేదులే బంగారాలు. మీ అమ్మ కూడా ఉంటుంది మీతో పాటు. మీరేం చేయాలో ఇప్పుడు చెప్తాను నేను. సేమ్ అలాగే చేయాలి అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు శివ్. ఇద్దరు సూపర్ ప్లాన్ నాన్న అని అంటారు. మీకేం అర్థమైందని సూపర్ ప్లాన్ అంటున్నారు అని అడుగుతుంది ఐషు. ఇంతకీ నీకు అర్థమైందా బుజ్జమ్మ? మాకైతే అర్థమైంది. ఇంక వెళ్ళడానికి రెడీ అవ్వడమే మనం అని అంటారు ఇద్దరు ఒకేసారి. ఆ రోజంతా బయటికి ఎక్కడికి వెళ్లకుండా పిల్లలకి ఎలా చేయాలి, ఏం చేయాలని ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాడు శివ్. 3 అవుతుండగా అక్కడ మేకప్ చేసే వాళ్ళని పిలిపించి ముగ్గురికి గెటప్పులు మార్పిస్తాడు శివ్. ముగ్గురు గెటప్పులు అద్దంలో చూసుకొని నవ్వుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. అచ్చం అమెరికన్స్ లాగే ఉన్నాం కదా నాన్న మేము అని అంటారు పిల్లలిద్దరూ. అవును నాన్న, సేమ్ అలాగే ఉన్నారు. బుజ్జమ్మ, నువ్వు సూపర్. మా అమ్మలాగా లేవు. మా సిస్టర్లా ఉన్నావు. అలా చెప్పడమే బెస్ట్ ఏమో అని అంటారు పిల్లలిద్దరూ నవ్వుతూ. మీకసలు ఈ పని అయిపోనివ్వండి. మీ పని తర్వాత చెప్తాను. మీ ఇద్దరికీ నేనంటే భయం లేకుండా పోతుంది అని అంటుంది ఐషు. నాన్న, బుజ్జమ్మ భలే అందంగా ఉంది కదా! ఇప్పుడు మేమేమన్నాం నాన్న? మాకు అక్కలా ఉన్నావంటే కాంప్లిమెంట్ ఇచ్చినట్టే కదా! దానికి కూడా పెద్ద డైలాగులు కొడుతుంది. అక్కడ కూడా వాళ్ళతో అలాగే కొడుతుందేమో అని అంటాడు ఆయు. వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళకి మెడలో కెమెరా ఉన్న చైన్స్, చేతికి బ్రాస్లెట్స్, వాళ్ళతో మాట్లాడడానికి వీలుగా చెవిలో వాళ్ళు పసిగట్టలేనట్టుగా ఉండే చిన్న బ్లూటూత్, ఇంకా అత్యవసరమైతే వాడుకోవడానికి ఐషు చేతికి గన్ ఇస్తాడు. ఆయుకి స్మార్ట్ ఫోన్ వాచ్ రూపంలో ఇస్తాడు. ఐషుకి మామూలు ఫోన్ ఇస్తాడు. ఆషికి చూడడానికి ఆడుకునే వస్తువులా ఉంటుంది. కానీ దాంట్లో ఫోన్ ఫిక్స్ చేస్తాడు శివ్. ఎదుటి వాళ్ళకి చూడ్డానికి అది బొమ్మలా ఉంటుంది. ఫుల్ జాగ్రత్తలు ముగ్గురికి చెప్పి ఇంక స్టార్ట్ అవుదాం అంటాడు శివ్. ముగ్గురిని కలిపి ఒకేసారి హత్తుకొని జాగ్రత్తగా డీల్ చేయండి అని ముగ్గురికి నుదుటి మీద ముద్దు పెడతాడు శివ్. యూ డోంట్ వర్రీ నాన్న. నేను చూసుకుంటాను. అమ్మని చెల్లిని. నువ్వెలాగో మాకేమీ జరగనివ్వవు అని అంటాడు ఆయు. ఓకే నాన్న, పదండి ఇంకా అని ముగ్గురిని తీసుకొని బయటికి వస్తాడు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న టీం మెంబర్స్ శివ్ వెనుక వస్తున్న ముగ్గురిని చూసి సార్ తన ఫ్యామిలీనే పంపిస్తున్నారా అని ఆశ్చర్యంగా అనుకుంటారు నలుగురు. ముగ్గురికి అమెరికన్ హెయిర్ స్టైల్ విగ్స్ పెట్టిస్తాడు. ఐషు అమెరికన్లు వేసే మోడల్ డ్రెస్ వేస్తుంది. 3/4 స్కర్ట్ వేసి పైన టీషర్ట్ వేసి కోటు వేసుకుంటుంది. పిల్లలిద్దరూ
ప్యాంట్ టీషర్ట్స్ వేసుకుంటారు. వాళ్ళని కొత్త వాళ్ళు ఎవరు చూసినా వెంటనే అమెరికన్లు అనుకుంటారు. దగ్గరికొచ్చిన శివుతో, ఎందుకు సార్ మేడంని పిల్లల్ని రిస్క్లోకి పంపిస్తున్నారు? వాళ్ళు అసలే డేంజర్గా ఉన్నారు చూశారు కదా అని అడుగుతాడు ఒక టీం మెంబర్. వాళ్ళు చేయగలరు. వాళ్ళని ఎలా బోల్తా కొట్టించాలో నా పిల్లలకి బాగా తెలుసు. సో ఇంక దీని గురించి డిస్కషన్ కూడా అనవసరం. మీరందరూ రెడీయే కదా ఆపరేషన్కి అని అడుగుతాడు శివ్. ఎస్ సార్ అని నలుగురు ముక్త కంఠంతో అంటారు. ఒక కారు రెంట్కి తీసుకొని ఐషుని పిల్లల్ని అందులో ఎక్కమంటాడు. బుజ్జి, నువ్వు డ్రైవ్ చేసుకుంటూ పద. దగ్గరికి వెళ్ళాక మేమింక లోపలికి రాం. నువ్వే వెళ్ళాలి అక్కడి నుంచి. రెడీయే కదా అంటాడు. ఎస్ కన్నా అని అంటుంది ఐషు. సరే పదండి ఇంకా అని అందరూ ఆ ఏరియాకి దగ్గరలోకి వెళతారు. దూరం నుంచి ఆ బిల్డింగ్ చూపించి శివ్ వాళ్ళ కారు అక్కడే ఒక పక్కకు పెట్టేసి, మేము నడుచుకుంటూ వెళ్తాం. మేము వెళ్ళిపోయాక నీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను, అప్పుడు రా అక్కడికి అని చెప్పి ముందు రోజు దాని ఆపోజిట్ బిల్డింగ్ మొత్తం చూసిన శివ్ దానికి వెనక వైపుగా వెళ్తారు నడుచుకుంటూ. వెనక వైపు నుండి ఆ బిల్డింగ్లోకి ప్రవేశించి ఆ బిల్డింగ్లో ఉంటారు శివ్ వాళ్ళు. అందులో ఒక రూమ్ కిటికీలో నుంచి చూస్తే ఎదురు బిల్డింగ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. శివ్ వాళ్ళు అక్కడ కూర్చొని, వచ్చేసాయి బుజ్జి అని ఐషుతో చెబుతాడు. ఐషు కారు వేసుకొని వచ్చి కరెక్ట్గా ఆ బిల్డింగ్ ముందు ఆపుతుంది. పిల్లలిద్దరూ కారులో నుంచి దిగుతారు. వెంటనే పిల్లలిద్దరూ గేట్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ హెల్ప్ అష్, షేవ్ అచ్, హెల్ప్ మీ, షేవ్ మీ అంటూ గట్టిగా కేకలు వేయడం మొదలు పెడతారు. వాళ్ళ కేకలకి ఆ బిల్డింగ్ బయట ఉన్న మనుషులు గేటు దగ్గరికి వచ్చి, ఎవరు మీరు, ఎక్కడెందుకు అరుస్తున్నారు అని అడుగుతారు. వీళ్ళ కాన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లో అవుతుంది. నేను మీకోసం తెలుగులో చెప్తున్నాను, గుర్తించాలి రీడర్స్. అంకల్ ప్లీజ్ మమ్మల్ని షేవ్ చేయండి అంటారు పిల్లలిద్దరూ. ఎవరు మీరు అని మళ్ళీ అడుగుతారు వాళ్ళు. అప్పుడే ఐషు కారులో నుంచి దిగుతుంది. పరిగెత్తుకుంటూ వాళ్ళ ముందుకి వచ్చి, బ్రో ప్లీజ్ సేవ్ అస్, మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు. తప్పించుకొని ఎలాగో వచ్చాం. ఇప్పుడు రూట్ మారిపోయాం. ఇప్పుడు ఎటు వెళ్ళినా మమ్మల్ని చూసి చంపేస్తారు. వాళ్ళు 3 వైపులా మా కోసం వెతుకుతున్నారు. ప్లీజ్ సేవ్ బ్రో అని అంటుంది. ఎవరు చంపాలనుకుంటున్నారు మిమ్మల్ని అని అడుగుతారు వాళ్ళు అనుమానంగా. మా వారి బిజినెస్ రైవల్స్. ఆయన లేని టైం చూసుకొని మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. బిజినెస్లో ఆయన్ని ఓడించలేక మమ్మల్ని చంపేసి ఆయన్ని పడగొట్టాలని చూస్తున్నారు. మా హస్బెండ్ ఊరు వెళ్ళారు. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. సమయానికి ఇక్కడ మేము మిమ్మల్ని చూసాం. అందుకే మీరు హెల్ప్ చేస్తారేమో అని ఆగాం. ఈ రోజుకి మీ ఇంట్లో ఉండనిస్తారా అని అడుగుతుంది ఐషు. మామ్, వీళ్ళని చూస్తే వాళ్ళకంటే డేంజర్లా అనిపిస్తుంది మామ్. మన దగ్గర బోలెడు మనీ ఉందని తెలిస్తే వీళ్ళు కూడా మనల్ని కిడ్నాప్ చేసి డాడీ దగ్గర డబ్బులు తీసుకోవాలని చూస్తారు అని అనిపిస్తుంది. మనం వెళ్ళిపోతాం మామ్. వీళ్ళ మొహాలు చూస్తే నాకెందుకో నమ్మాలని అనిపించడం లేదు అని అంటాడు ఆయు. నువ్వెప్పుడు అంతే అన్నయ్య, ఎవరిని చూసినా అలాగే అంటావు. ఈ అంకుల్ వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. వీళ్ళు తప్పకుండా మనల్ని షేవ్ చేస్తారు కదా అంకుల్, మీరు చాలా మంచి వాళ్ళు కదా అని వాళ్ళ ముందుకు వెళ్ళి అడుగుతుంది ఆశే. మనకిప్పుడు వేరే దారి లేదాయు. మనం ప్రాణాలతో ఉండాలంటే వీళ్ళ హెల్ప్ తీసుకోవాలి. కావాలంటే మీ డాడీని అడిగి వీళ్ళకి మనీ ఇద్దాం అని అంటుంది ఐషు. ఐషు మాటి మాటికి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండడం, వాళ్ళ ముగ్గురు మాటలు విని నిజంగానే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు అనుకుంటారు వాళ్ళు. లేదు మామ్, వీళ్ళు కూడా వాళ్ళకంటే డేంజర్లా ఉన్నారు. ఒక దగ్గర నుంచి తప్పించుకొని మళ్ళీ ఇక్కడ డేంజర్లో పడతామా, మనం వెళ్ళిపోదాం రా అని ఐషుని చేయి పట్టి లాగుతాడు ఆయు. నువ్వు ఆగన్నయ్యా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా మనల్ని చంపేస్తారు. నేను చెప్తున్నాను కదా, ఈ అంకుల్ వాళ్ళు చాలా మంచివాళ్ళు, పైగా చాలా బలంగా ఉన్నారు. అంకుల్ ఏమనుకోకుండా ఒకసారి గేటు తీయరా, మీ మజిల్స్ చూస్తాను. నాకు మజిల్స్ అంటే చాలా ఇష్టం. మా డాడీకి కూడా మజిల్స్ బాగా ఉంటాయి అని కళ్ళు టపటపా కొడుతూ చెబుతుంది ఆశి.
వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకొని గేటు తీస్తారు. ఆషి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక్కొక్కళ్ళ మజిల్స్ పట్టుకొని చూస్తూ పొట్ట మీద పంచిస్తూ, వావ్! సూపర్‌గా ఉంది మీ బాడీ. రోజు జిమ్ చేస్తారా అంకల్? అని అడుగుతుంది. వాళ్ళు ఆషి మాటలకి నవ్వుతూ, వాట్స్ యువర్ నేమ్? అని అడుగుతారు. అరిక. హీ ఈజ్ మై బ్రదర్ టోనీ. మై మామ్ నేమ్ జెషికా అని టకటకా చెప్పేస్తుంది ఆషి. ఇంతకీ మిమ్మల్ని ఎవరు చంపేయాలని చూస్తున్నారు? అని ఐషుని అందులో ఒకడు అడుగుతాడు. అది చెప్పాలంటే చాలా పెద్ద కథ బ్రో. మామ్, నాకు చాలా ఆకలిగా ఉంది. వీళ్ళు లోపలికి రానిచ్చేలా లేరు. వెళ్ళిపోదాం పద. మధ్యాహ్నం నుంచి వాళ్ళ నుంచి తప్పించుకుంటూ డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. ఇంక మాకు నుంచునే ఓపిక కూడా లేదు మా అని ఆషి నీరసంగా కూర్చుంటుంది. పదమాం, వెళ్ళిపోదాం. వీళ్ళని నమ్ముకుంటే అవ్వదు. ఇక్కడే ఉంటే వాళ్ళు వచ్చేస్తారు అని ఆయు చుట్టూ చూస్తూ అంటాడు. ఆషి వాళ్ళని దగ్గరికి పిలిచి, ఈ ఒక్క రాత్రికి మీరు షెల్టర్ ఇచ్చారనుకోండి, మా డాడీతో చెప్పి మీకు బోలెడు డబ్బులు ఇప్పిస్తాను అని చేతులు రెండు చాపి అంటుంది. మా డాడీ దగ్గర చాలా మనీ ఉంది తెలుసా? మీకెంత కావాలంటే అంత ఇప్పిస్తాను. మా కోసం మా డాడీ ఎంతైనా ఇస్తారు. ఎందుకంటే మేమంటే మా డాడీకి చాలా లవ్వు తెలుసా అని కళ్ళు కండ్రంగా తిప్పుతూ అంటుంది. డబ్బు అనేసరికి ఆశపడి ఒకరికొకరు సైగ చేసుకొని, సరే రండి లోపలికి, ఈ రాత్రికి ఇక్కడుండి రేపు వెళ్ళిపోదురు గాని అని అంటారు. బ్రో, మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా అని నటనలో భాగంగా సంకోచంగా అడుగుతుంది ఐషు. చూడండి, ఇది మా వ్యాపారం చేసుకునే ప్లేస్. ఏదో మీరు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి, సేవ్ చేయమని అడిగారు కాబట్టి లోపలికి రానిస్తున్నాం. ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు ఉండరు. మీరు కూడా మేము ఒక రూమ్ ఇస్తాం, అందులోనే ఉండాలి అని అంటాడు ఒకడు. మేమలా ఒకే రూమ్లో ఉండలేం అంకుల్. బంధించినట్టుగా అయిపోతుంది. చిన్నపిల్లలం కదా, కాస్త చుట్టూ తిరుగుతాం అని అంటుంది ఆషి. సరే, ముందు లోపలికి రండి అని గేటు పూర్తిగా తీస్తూ వాళ్ళు చెబుతారు. ఐషు కార్ డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్తే ఆషి వాళ్ళని మాటలతో బుట్టలో పడేస్తూ వాళ్ళతో నడుస్తూ వెళుతుంటే ఆయు మాత్రం చుట్టూ పరిశీలిస్తూ కెమెరాలో శివ్ చూడడానికి అనువుగా అన్నీ కనిపించేలా నడుస్తూ వెళతాడు. కారు లోపలికి ఎంటర్ అవ్వగానే గేట్ క్లోజ్ చేసేస్తారు. ఎస్, ఒక పని అయింది. ఇంకా వాళ్ళ పని వాళ్ళు అక్కడ పూర్తి చేస్తే మనం లోపలికి వెళ్ళడమే అని శివ్ అంటుంటే కొత్తగా వచ్చిన టీం మెంబర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు శివ్ని. కానీ పిల్లలు భలే నటించారు సార్ అని అంటారు టీం మెంబర్స్. శివ్ చిన్నగా నవ్వుతూ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాళ్ళ కెమెరాలకున్న లైవ్ ఆన్ చేసి అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. ఫైనల్గా శత్రు గుడారంలోకి పిల్లల్ని భార్యని పంపించాడు శివ్. మరి వాళ్ళు శివ్ కోరుకున్నట్టుగా ధైర్యంగా చేయగలరా? అసలు ఈ ఆపరేషన్ ఎలా పూర్తి చేయగలరు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.